మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. 2013 లో జనవరి 21 దిల్సుఖ్ నగర్ గాని లుమ్ని పార్క్ గాని గోకుల్ చాట్ భండార్ గాని అక్కడ సీరియల్ బంబ్ బ్లాస్ట్ జరిగింది. ఆ బంబ్ బ్లాస్ట్ లో దాదాపు 150 మంది ఇంజూర్డ్ అయినారు. అదేవిధంగా 18 మెంబర్స్ చనిపోయినారు. ఆ బ్లాస్ట్ లో ఎన్ఐఏ పోలీసులు చాలా వాళ్ళకి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా కష్టపడి కొంతమంది టెర్రరిస్టుని పట్టుకున్నారు. ఆ టెర్రరిస్టులు ఎవరంటే ఒక మతానికి చెందిన వాళ్ళు. అందరికి అరెస్ట్ చేసి అప్పుడు జైల్లో వేసినారు. దాదాపు 12 ఇయర్స్ తర్వాత నిన్న హైకోర్టులో తీర్పు వచ్చింది. అందరికీ ఉరి శిక్ష పడింది. నేను ఎన్ఐఏ పోలీసులకి నా హృదయపూర్వకంగా ధన్యవాదం చెప్తున్నాను. ఎందుకంటే ఒకవేళ అప్పుడు ఆ టెర్రరిస్టులు దొరకకపోతే ఇంకా ఎంతమందిని వాళ్ళు చంపేది అర్థం కాదు. అందుకోసం మన పోలీస్ ఎన్ఐఏలకి మనమందరం కూడా ధన్యవాదం చెప్పే ఇవాళ సమయం వచ్చింది. అదేవిధంగా చాలా మంది టెర్రరిస్ట్ కి సపోర్ట్ గా ఉంటారు. నేను వాళ్ళకి ఒక మాట అడగాలనుకుంటున్నా. ఆ బ్లాస్ట్ లో చనిపోయే వ్యక్తులు ఎవరు తెలుసా? చాలా పేదోలు. దిల్సుఖ్ నగర్ లో బ్లాస్ట్ జరిగింది. వాళ్ళు సైకిల్లో బ్లాస్ట్, గుడి కాడ బ్లాస్ట్ చేసినారు. అక్కడ ఎవరు నిలబడ్డారు? అక్కడ పేద ప్రజలు. దాంట్లో హిందూ ఉండే, ముస్లిం ఉండే, సిక్కులు ఉండే, ఇసాయిలు ఉండే, అన్ని ధర్మానికి చెందిన వాళ్ళు అక్కడ ఉండే. సేమ్ లుమ్ని పార్క్ లో షో చూడడానికి వచ్చినారు. పాపం చాలా పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. గోకుల్ చాట్ భండార్లో ఏదో ఒక మంచి తిననీకి దొరుకుతుందని వచ్చినారు పేదలు. వాళ్ళు కూడా చనిపోయినారు. ఆ బ్లాస్ట్ చేసి ఆ టెర్రరిస్టులకి సపోర్ట్ చేసే వ్యక్తులకి ఇవ్వాలని నేను అడుగుతున్నా. ఇదేనా మీ జిహాద్? పేద ప్రజలకి సంపాలే, ఒక భయమెంత అట్లాంటి అంటే అందరు భయపడాలి అట్లాంటి ఒక మూమెంట్ తీసుకొని రావాలి. ఇదేనా మీ జిహాద్? జిహాద్ అంటే ఇదేనా అడుగుతున్నా. ఇవాళ ఇండియన్ ముజాహిద్దీన్ ఒక ఆర్గనైజేషన్ మేమే చేసినాం బ్లాస్ట్ అని వాళ్ళు కూడా అప్పుడు యాక్సెప్ట్ చేసినారు. ఆ ఆర్గనైజేషన్ కి చెందిన వాళ్ళే మొత్తం టెర్రరిస్టులు ఉన్నారు. టెర్రరిస్ట్ కి ఎవరు కూడా సపోర్ట్ చేయకండి. ఎందుకంటే టెర్రరిస్ట్ కి ఏ మతం ఏది కూడా ఉండదు అని కొంతమంది కామెంట్ చేస్తారు. అది ఎంతవరకు నిజం నాకైతే దాంట్లో వాస్తవం ఏం కనబడదు. ఎందుకంటే ఇవాళ ఈ 4 మెంబర్స్ అరెస్ట్ అయిన వ్యక్తులు పేరు మీరు చూసుకోవాలి. ఎవరు ఉన్నారు వాళ్ళు. దాంట్లో ఒక్క వ్యక్తి A2 మెయిన్ యాసీన్ భట్కల్, ఆయన ఎస్కేప్ ఉన్నారు. ఇప్పటివరకు ఆయన దొరకలేదు. ఇంకా వీళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది ఎన్ఐఏ ఆల్రెడీ బయట పెట్టింది. కానీ నేను ఎన్ఐఏ కోర్టుకి రిక్వెస్ట్ చేస్తున్నా, వీళ్ళకి ఉరి శిక్ష వేయకండి. నరి రోడ్ పైన వాళ్ళకి పెట్టి షూట్ చేస్తే చాలా బాగుంటుందని నేను ఎన్ఐఏ పోలీసు వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక అప్లికేషన్ మీరు కోర్టులో వేయాలి. వాళ్ళకి ఉరి శిక్ష కాదు, నరి రోడ్ పైన నిలబడి వాళ్ళకి ఎన్కౌంటర్ చేస్తామని ఒక పిటిషన్ పెడితే చాలా బాగుంటుందని నా ఒక వ్యక్తిగతంగా ఒక జస్ట్ నా ఒక సజెషన్ అనుకోండి. ఆర్టీసీ బస్ ఇందులో ప్రయాణం చేస్తే సేఫ్ జర్నీ, సేఫ్ గా ప్లేస్లకు రీచ్ అవుతామనేటువంటిది యాక్చువల్లీ ఆర్టీసీ అతిపెద్ద నినాదం. ఎందుకంటే ఆర్టీసీ బస్సులో ప్రయాణం అత్యంత సురక్షితం. ప్రయాణికులు వాళ్ళ గమ్యస్థానాలకి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులోనే ఎక్కండి అనేటువంటిది మెయిన్ గా నినాదం. కానీ అప్పుడప్పుడు అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్లను చూసినప్పుడు మాత్రం చాలా భయం వేస్తుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ రాత్రి వేళల్లో జరిగినటువంటి, లేదంటే పొద్దున తెల్లవారుజామున 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతాల్లో జరిగేటటువంటి ఇన్సిడెంట్లు చూస్తే మాత్రం అసలు ఏ బస్ ఎక్కినా లేకపోతే ఏ వెహికల్లో ప్రయాణం చేసినా ఎంత డేంజర్ అనేది కూడా మనకు కొన్ని సందర్భాల్లో అర్థమవుతున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఇది యాక్చువల్లీ హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్ వద్ద పూర్తిగా ఆర్టీసీ బస్ బోల్తా పడిపోయింది. అంటే పూర్తిగా పల్టీ కొట్టేసిన పరిస్థితి. అందులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎవరికైతే
అంటే ఎవరి ప్రాణం పోలేదు. ఇది కొంత ఉపశమనం కలిగించేటటువంటి విషయం. ఒక్కసారి ఆర్టీసీ బస్ బోల్తా పడింది అని అంటే డెఫినెట్లీ ఇటు నుంచి అటువైపు ప్రయాణికులందరూ కూర్చున్న వాళ్ళు చెల్లా చెదురుగా పడిపోవడం, ఆ తర్వాత ఎంత గాయాలు అవుతాయో మనందరికీ తెలిసిందే. కొంతమందికి తలలు పగిలాయి, ఆ తర్వాత కొంతమందికి కాళ్లకు, చేతులకు, వెన్నుముక్కకు ఇట్లా చాలా మట్టుకైతే 15 మందికి గాయాలైనట్టుగా మనకున్నటువంటి సమాచారం అయితే అంతోంది. ఒక్కసారి మనం విజువల్ లో కూడా పూర్తిగా గమనిస్తే ఆ పల్టీ కొట్టిన తర్వాత ఆ ప్రయాణికులను తీయడానికి కూడా చాలా సమయం పట్టింది అనేటువంటిది ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అందులో ప్రయాణించినటువంటి వాళ్ళు కూడా చాలా మందికి గాయాలయ్యాయి. అక్కడ దగ్గరలో ఉన్నటువంటి వరంగల్లోని MGM ఆసుపత్రికి అయితే ప్రయాణికులను అందరినీ తరలించడం అయితే జరిగింది. అయితే స్పీడ్ కారణమా లేకపోతే ఇంత రింగ్ రోడ్డు వద్దకు చేరుకున్న తర్వాత ఎందుకని ఇది పల్టీ కొట్టింది అనేది కూడా పూర్తిగా ఆ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు పోలీసులు. అండ్ పొద్దున వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఒక్కసారి బోల్తా పడిన తర్వాత ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులను తీయడానికే చాలా సమయం పట్టింది. అట్లాగే ప్రయాణికులు ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళందరినీ కూడా హుటాహుట్న MGM ఆసుపత్రికి అయితే తరలించారు. వాళ్ళకి ట్రీట్మెంట్ ఒకవైపు నడుస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం అయితే ఎవరు లేరు, కానీ గాయాలు మాత్రం చాలా తీవ్రంగా అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ బస్సుని మనము స్ట్రైట్ చేసిన తర్వాత మీరు చూడండి, అన్ని కూడా ఇప్పుడు ప్రయాణికులు ఎవరైతే వాళ్ళ బట్టలు ఎవరైతే తెచ్చుకొని ఉంటారో వాళ్ళ బట్టలు అన్ని కూడా విండోస్ నుంచి బయటకి పడిపోయిన పరిస్థితి. వాళ్ళు ఏవైతే వాళ్ళతో పాటు తీసుకెళ్తున్నారో అవన్నీ చెల్లా చెదురుగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. హుటాహుట్న పోలీసులు అట్లాగే ఈ అంబులెన్స్లు చేరుకొని ప్రయాణికులను తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత పోలీసులు ఆ రోడ్ ని క్లియర్ చేయడానికి, ఆ బస్సుని స్ట్రైట్ చేయడానికి చాలా సమయం అయితే పట్టింది. జేసీబీలతో అండ్ ప్రొక్లైనర్ తో పూర్తిగా ఆ బస్సుని ఒక పక్కకు జరిపిన తర్వాత మాత్రమే ఆ రోడ్డు క్లియర్ అయిన పరిస్థితి. ఇది తెల్లవారుజామున జరిగినటువంటి యాక్సిడెంట్ గా చెప్తున్నారు. మరి యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, పల్టీ కొట్టడానికి రీజన్ ఏంటి, అగైన్ ఇక్కడ కూడా ముందర ఏమైనా వాహనం ఉండిందా లేదంటే నిద్రమత్తులో ఇది జరిగిందా, స్పీడ్ గా వెళ్తున్నటువంటి సమయంలో ఏదైనా అడ్డుగా వచ్చినప్పుడు ఇది బోల్తా కొట్టిందా, సడన్ బ్రేక్ వేయడం వల్ల బోల్తా కొట్టిందా, ఇట్లా అన్ని కోణాల్లో కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే డ్రైవర్ కావచ్చు, కండక్టర్ కావచ్చు, అట్లాగే అందులో ప్రయాణించినటువంటి ప్రయాణికుల దగ్గర కూడా పూర్తిగా అంటే ఏం జరిగింది ఏంటి కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రాత్రిపూట తెల్లవారుజామున జరిగినటువంటి ఇన్సిడెంట్ కాబట్టి అందరూ కూడా నిద్రమత్తులో ఉండుంటారు, వారు నిద్రపోయి ఉంటారు కాబట్టి ప్రత్యక్షంగా వాళ్ళు చూసింది ఏమీ ఉండకపోవచ్చు అనేది కూడా ఇంకోటి వినిపిస్తోంది. సో డ్రైవర్ గాని కండక్టర్ గాని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఏం జరిగింది, మరి బోల్తా పడ్డానికి కారణం ఏంటి అనేది. కానీ ఒకటి ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం అయితే గాయాలైన వాళ్ళ సంఖ్యనే చెప్తున్నారు, కానీ ఎవరు కూడా ఇప్పటి వరకైతే మరణించిన దాఖలాలు అయితే లేవు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారానే జడ్జి చేయలేము, అదేదో TSRTCలో జర్నీ చేస్తే సేఫ్ కాదేమో అనే విషయం కాదు. కానీ ఇట్లా వరుసగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కాబట్టి ఇంకొంత అప్రమత్తంగా, ఇంకొంత జాగ్రత్తగా డెఫినెట్లీ ఈ బస్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండాల్సిన పరిస్థితి అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్ తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.